ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ మరి ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి అంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలు మరి ప్రవచనములు అనేటువంటి అంశాన్ని మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి శ్రమలు ప్రవచనాలు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యములు 10:36లో సండే స్కూల్ నుంచి గుర్తుండేటువంటి మాట, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నేను మరలా చదువుతాను చూడండి. అపోస్తుల కార్యములు 10:36లో యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభువు అయి ఉన్నాడు అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. యేసయ్యానికి వందనాలు. ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడా, నీవే మాకు సహాయం చేసి ఈ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలరు అనుగ్రహించమని మా రక్షకుడు ప్రభువుని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ఏమైనాడంటండి? ప్రభువు అయి ఉన్నాడు అనమాట. అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అని మనం చూసినట్లయితే ప్రియులరా, మన బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు రాయించి పెట్టి ఉన్నాడు. అందరూ కూడా బైబిల్ గ్రంథం తీసినట్లయితే అక్కడ తిమోతికి అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాస్తూ మొదటి తిమోతి పత్రిక చూసినట్లయితే మనం అక్కడ అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏం ఉన్నదంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. హల్లెలూయా. ఏంటంటే పూర్ణ అంగీకారం అంటే ఏంటంటే పూర్తిగా అంగీకరించడానికి అది యోగ్యమై ఉన్నదంటండి. ఏంటంట? పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభువారు, క్రీస్తు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చును అనేటువంటి వాక్యం నమ్మదగింది, అందులో డౌట్ లేదు. అలాగే పూర్ణ అంగీకారం నమ్మాలంటారా? అంగీకరించాలంటారా? పూర్తిగా అంగీకరించాలంట, మనస్ఫూర్తిగా అంగీకరించాలంట. యోగ్యమైనది అంటాను. కాబట్టి ఎవరైతే నమ్మి విశ్వాసం ఉంచుతారో, నమ్మి బాప్తిసం పొందిన వాడెవడో వాడే రక్షించబడతాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మార్కు 16:16లో చూసినట్లయితే నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడంట. కాబట్టి మనం రక్షించబడాలన్నటువంటిది దేవుని ఉద్దేశమైనది, మనం శిక్షించబడాలన్నటువంటి దేవుని ఉద్దేశం కాదు. మనల్ని దేవుడు శిక్షించాలని చెప్పేసి నరకాన్ని తయారు చేయలేదు. మనం రక్షించబడాలి. ఆ రక్షించబడాలనే పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం తెలుసు కూడా దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చినాడు. మర్చిపోకండి ప్రియులారా. కాబట్టి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆయన పరలోక రాజ్యంలో ఉండటం ఎంతో గొప్ప భాగ్యం. కానీ అది కూడా కాదని చెప్పి మరి ఈ భూలోక రాజ్యానికి వచ్చాడంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగా ప్రేమించాడో అక్కడ స్పష్టంగా మనకి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనకి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూసినట్లయితే, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తనను తాను తగ్గించుకొనెను. పిల్లలు, దేవుడు ఎంతగా తగ్గించుకున్నాడంటే పరలోక రాజ్యం విడిచిపెట్టకూడనటువంటి భాగ్యం తెలిసి, మరి పరలోకం ఎంతో గొప్పదని తెలిసి, తండ్రితో ఉండటం మరెంతో అద్భుతమైనటువంటి కార్యమని తెలిసి, ఆ తండ్రిని విడిచిపెట్టి ఆ పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి మరి తనకున్నటువంటి ఎంతో ఉన్నతమైన స్థితిని విడిచిపెట్టి నీ కోసం నా కోసం పాపులుగా జీవిస్తున్నటువంటి వారు, పాపులుగా ఉన్నటువంటి మనల కోసం మరి మన పాపం నుంచి విడిపించడానికి, మన శాపం నుంచి విడిపించడానికి ఆయన ఏం చేసినట? ఆకారమందు, ఫిలిప్పీ 2:8, ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఒక మనిషిలా కనబడి మరణం పొందినంతగా. ఏ మరణం అంటే శిలువ మరణం. అత్యంత భయంకరమైనటువంటి శాపయుక్తమైనటువంటి మరణం ఏంటంటే ఆ రోజుల్లో శిలువ మరణం అనమాట. శిలువ శాపమునకు సాదృశ్యం అనమాట. శపించబడినటువంటి వ్యక్తిగా, శపితమైనటువంటి వారుగా ఉన్నటువంటి వారిని సిలువేస్తూ ఉంటుంటారు. అటువంటి భయంకరమైనటువంటి మరణానికి ఆయన ఏం చేశాడంటండి? పొందటానికి ఇష్టపడి ఫిలిప్పీ 2:8లో చెప్పినట్టుగా మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తనను తాను తగ్గించుకొనెను. శిలువ మరణం పొందటానికి దేవుడు విధేయత చూపించాడండి. దేవుడు అవకాశం ఇచ్చాడు, దేవుడు అనుకూలత చూపించాడు. ఒకవేళ దేవునికి ఇష్టం లేదు అని చెప్పి ఏమాత్రం ఆయన మనసులో అనుకున్నా కానీ దాన్ని దేవుడు లేకుండా చేయగలిగినటువంటి దేవుడు. పిల్లలు గమనిస్తున్నారా?
కాబట్టి మన దేవుడు మాటలతోనే భూమి ఆకాశం సృష్టించినటువంటి దేవాది దేవునికి మరి పాపం నుంచి విడుదల చేయటం అంత ఈజీ కాదంటారా? అంత కష్టం అంటారా? మరి దేవాది దేవుడు ఎందుకని తన సిలువ మరణం పొందినంతగా భూలోక రాజ్యానికి వచ్చి మనుషుడిగా మారాడంటే నీ కోసం, నా కోసం. ఆకాశం ఆలకించండి ఆలకిస్తుంది, భూమి చెవిగిండి చెవిగుతుంది, కానీ మనుషుడు మాత్రం దేవుని మాట వింటలేదు. కాబట్టి ఆయన మనిషిగా భూలోక రాజ్యానికి వచ్చాడు. మరి ఆ మనిషి భాషలోనే, మనిషి ఆలోచనలోనే చెప్పినట్లయితే, మనిషిగానే చెప్పినట్లయితే వింటారని ఆయన మానవ రూపాన్ని ఎత్తి మన కొరకు ఈ భూలోక రాజ్యానికి వచ్చినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఆయన భూలోక రాజ్యానికి వచ్చాడు, మన కొరకు మరణించడానికి సిద్ధపడ్డాడు. ఎటువంటి మరణం అంటే భయంకరమైనటువంటి మరణం. తప్పు చేయలేదు, ఆయన ఏమీ చేయలేదు. మనకి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూసినట్లయితే, యెషయా గ్రంథం అందరికీ తెలిసినటువంటి వాక్యమే. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టెదను, గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకొనును, ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. మరణము పొందినట్లు దేవుడు ప్రాణాన్ని దారబోసెను. అతిక్రమం చేయువారిలో ఎంచబడిన వాడైను, అనేకుల పాపమును భరించుచూ తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. భరించుచూ విజ్ఞాపన చేశాను. కాబట్టి ఈ రోజున నా భర్త పెడుతున్న టార్చర్ నేను భరించలేకపోతున్నానండి. మా అత్త మామలు పెడుతున్నటువంటి శ్రమలు నేను భరించలేకపోతున్నాను. కానీ దేవుడు ఏం చేశాడంటండి, అనేకుల పాపమును భరించుచు, అనేకుల పాపం. ఈరోజున మనం ఇరుగు పొరుగు వాళ్ళదే, ఇంట్లో వాళ్ళదే, తెలిసిన వారిదే ఏదైనా సమస్యనే అనుభవించలేకపోతున్నప్పుడు దేవుడు అనేకుల యొక్క పాపాన్ని భరించి సిలువ మరణం పొందాడంటాడు. తిరుగుబాటు చేసిన వారిని గురించి మరి ఆయన విజ్ఞాపన చేశాను, ప్రార్థన చేశాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి ఇక్కడ ఏంటంటే, అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడాయను. అతిక్రమం చేయువారిలో, ఎటువంటి వారిలో అన్నట్టు అతిక్రమాలు, వారితో సమానంగా వారిలో ఉన్నటువంటి వాడుగా ఎంచబడ్డాడు అనమాట. ఎవరికేస్తారు ఇటువంటి సిలువ శిక్ష? ఇటువంటివన్నీ కూడాను అతిక్రమాలు చేసేసినటువంటి వారితోటి. కాబట్టి అతిక్రమాలు చేయు వారిలో మరి ఎంచబడినటువంటి వాడుగా యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తా ఉన్నాం. ఎందు నిమిత్తం అంటే ఆ అతిక్రమాలన్నీ ఆయన చేసినవి కాదు, నువ్వు నేను చేసినటువంటివి అవన్నీ ఆయన మీద వేసుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున మనం ఒక కోకోనట్ ఆయిల్ తీసుకున్నట్లయితే ఎంతో అద్భుతంగా తెల్లగా ఉన్నటువంటి ఆ కోకోనట్ మరి ఆ పీసులు కింద చేసి దాన్ని ముక్కలు చేసి నలగొట్టినప్పుడు అందులోంచి ఆయిల్ వస్తుంది. మనకి సువాసనతో కూడిన ఆయిల్ అది ఇవ్వాలంటే అది ఎండబెట్టబడాలి, నలగొట్టబడాలి. అప్పుడు దాంట్లోంచి సువాసనతో కూడిన పరిమళ తైలం మనకు వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా మరి మనందరి నిమిత్తం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, అతడు నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. చూసారా? మన నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువారిని మరి నలగొడటానికి తండ్రి అయినటువంటి దేవునికి, యెహోవాకి ఇష్టమైందంటండి. హల్లెలూయా. మనం కూడా ఏం చేస్తాం? కోకోనట్ని తీసుకుంటాం, దాంట్లోంచి ఆయిల్ రావాలంటే ఖచ్చితంగా అది నలగొట్టబడాలి. సువాసనతో కూడా ఆయిల్ బయటకు రావాలంటే దాన్ని ఎండబెడతాం, నలగొడతాం, మిషన్లో వేసి తిప్పుతాం. అప్పుడు మాత్రమే సువాసనతో కూడిన ఆయిల్ బయటకు వస్తుంది. ఒక టీచర్ ఒక స్టూడెంట్ని ఉన్నాడంటే మరి పనిష్మెంట్ ఇస్తూ ఉంటుంటాడు, బెత్తమిచ్చి కొడుతూ ఉంటుంటారు, ఇంపోజిషన్ ఇస్తూ ఉంటుంటారు. ఇవన్నీ ఎందుకంటే నలగొడతాం అన్నమాట. అలా నలగొట్టడం మాస్టర్కి ఎందుకు ఇష్టం అంటే అలా నలగొడటం వల్ల ఒక రూపం ఏర్పడుతుంది, ఒక టేస్టీ లైఫ్ వస్తుంది అనమాట. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి వారలారా, నలగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఎవరిని? యేసుక్రీస్తు ప్రభువారిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు ఈ రోజున శ్రమలు అనుభవించాడంటే తండ్రి ఇష్టమైందనమాట. ఎందుకనంటే నువ్వు నేను కూడా నలిగిపోయినటువంటి జీవితం సరిచేయబడాలంటే యేసుక్రీస్తు ప్రభువు నలగొట్టబడాలి. నువ్వు నేను కూడా నలిగినటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నాం. మన పరిస్థితి నుంచి మనం బయటపడాలంటే నీ నిమిత్తం నా నిమిత్తం యేసుక్రీస్తు ప్రభువు నలగొట్టబడాలి. అప్పుడు మాత్రమే మన జీవితాలు ఏమవుతాయేంటండి? బాగుపడతాయి.
చూడండి, మనం ఐరన్ చేసుకుంటూ ఉంటాం, బట్టలు అందరూ ఇస్త్రీ చేస్తుంటుంటారు. మన ఇస్త్రీ చేసుకునేటువంటి బట్టలు, ఐరన్ చేసేటువంటి బట్టలు, నలిగిపోయినటువంటి బట్టలో ఉన్నటువంటి ముడతలు బయటికి రావాలంటే ఆ ఐరన్ బాక్స్ అనేటువంటి హీట్ అవ్వాల్సిందే. ఆ ఐరన్ బాక్స్ అనేటువంటిది భయంకరమైనటువంటి ఆ హీట్ గుండా, ఆ శ్రమ గుండా వెళ్ళినప్పుడు మాత్రమే ఈ బట్టకి ఉన్న మడతను, ఈ బట్టలో ఉన్నటువంటి ముడతను అది తీయగలుగుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీలో నాలో ఉన్నటువంటి ఈ మడతను, ఈ ముడతను, ఈ నలుగుడును, ఈ పాపమును, ఈ శాపమును తీసివేసి మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళుగా, నలిగిపోయినటువంటి బట్టని ఐరన్ చేస్తే ఎంత నీట్గా కనబడుతుందో అలాగే దేవాది దేవుడు నిన్ను నన్ను కూడా మృదువుగా, సాఫ్ట్గా, నైస్గా, అందంగా మలచాలంటే ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన ఒక ఐరన్ బాక్స్ ఎలాగైతే హీట్ అవుతుందో, ఎలాగైతే ఒత్తిడికి గురవుతుందో, ఆ ఒత్తిడి అనేకమైనటువంటి వాటిలో ఉన్న మడతలను తీయటానికి ఉపయోగపడుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నీ జీవితం హీట్ ఎక్కిపోతుందా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా? నీ జీవితం భయంకరమైనటువంటి నలుగుడు గుండా వెళ్తున్నదా? అయితే యేసుక్రీస్తు ప్రభువుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన నలగొట్టబడ్డాడు, అది దేవునికి ఇష్టమైంది, యెహోవాకి ఇష్టమైంది. కాబట్టే మన జీవితాలు ఈ రోజున మలినం లేనటువంటివిగా, శాపం లేనటువంటివిగా, అనేకమైనటువంటి నలిగిపోయినటువంటి మన జీవితాలని దేవుడు ఈ రోజున బాగు చేశాడు, సరి చేశాడు. కేవలం ఆయన నలగొట్టబడ్డాడు కాబట్టి, ఆయన ఆ హీట్కి, ఆ భయంకరమైనటువంటి శ్రమలకు గురయ్యాడు కాబట్టి ఈరోజు మన దేవుడు విడిపిస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, విశ్వసిస్తున్నారా? మరి ఆయన నలిగింది ఎందుకంటే నీలో ఉన్నటువంటి నలుగుడిని తీయటానికి, నీలో నాలో ఉన్నటువంటి ప్రతి విధములైనటువంటి పాపమును, శాపమును తీసివేయటానికి. ఎందుకంటే పాపరహితుడైన. మొదటి పేతురు 2:22 చూసినట్లయితే ఒక మాట ఉన్నది. త్వరగా మీరు బైబిల్ తీసినట్లయితే మొదటి పేతురు 2:22 మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. కేవలం నీ కోసం, నా కోసం మాత్రమే సిలువ భరించాడు, శాపాన్ని భరించాడు. ఆయన యేసుక్రీస్తునందు మరి ఏ విధమైనటువంటి పాపము కానీ, కపటము కానీ కనిపించదు ఎక్కడ కూడా. నిన్ను నన్ను కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, నిన్ను నన్ను కూడా శాపము, పాపము లేనటువంటి, కపటం లేనటువంటి వ్యక్తిగా చేయడానికి ఆయన నలగొట్టబడ్డాడు. కానీ ఆయన నలగొట్టబడింది ఆయనలో పాపముండో, శాపముండో కాదండి. ఆయనలో ఏ కపటం లేదంట, ఏ పాపము లేదంట. కానీ అయినా కూడా నలగొట్టబడ్డాడు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? నా జీవితాలు సరి చేయబడాలని. ఐరన్ బాక్స్ కింద చూడండి, దానికి ఏమైనా మడతలు ఉంటాయా? దానికి ఏమైనా ముడతలు ఉంటాయా? ఐరన్ బాక్స్ కింద చూడండి ఎంతో స్మూత్గా ఉంటుందో, అయినా కూడా హీట్ చేయబడుతుంది. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి మడతలను పోగొట్టుకోవటం కాదు, ఐరన్ బాక్స్ క్రింద ఉన్నటువంటి లోపాలను పోగొట్టుకోవటం కాదు. ఈ ఐరన్ బాక్స్ ఏ బట్ట మీదకైతే వెళ్తుందో ఆ బట్ట సరి చేయబడాలంటే, ఆ బట్ట మరి లెవెల్ చేయబడాలంటే ఈ బాక్స్ హీట్ అవ్వాల్సిందే. ఈ బాక్స్లో ఏ లోపం లేకపోయినా కూడా ఇది హీట్ అవ్వాల్సిందే. అలాగే ఈరోజు నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే, మరి దేవుడు మనలో ఉన్నటువంటి మలినాన్ని తీసివేసే దేవుడు కాబట్టి ఆయన శ్రమ పొందాడు. నువ్వు కూడా అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన జీవితాల్లో శ్రమలను, బాధలను అనుభవిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. హల్లెలూయా. ఆయనలో ఏ కపటం లేదు, ఏ పాపము కూడా లేదంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు రాకముందు మరి దేవుడు మనకు ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రం నుంచి దేవుడు మనల్ని ఏ విధంగా విడిపించాడంటే, గలతీ పత్రిక 3వ అధ్యాయం, త్వరగా చూడాలి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఇందుని గురించి మ్రాను మీద వేలాడినటువంటి ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే 13వ వచనం చూసినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందినటువంటి ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఎక్కడి నుంచి అంటండి? ధర్మశాస్త్రం యొక్క శాపము నుంచి దేవుడు విడిపించి ఉన్నాడు అంటండి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా,
మనం ధర్మశాస్త్రం అనేటువంటి శాపం నుంచి విడుదల పొందాం, విడిపించబడినటువంటి వ్యక్తులుగా మనం ఉన్నాం. కాబట్టి ఇంకా మనం ఆ కాడి కిందకి వెళ్ళకూడదు, అదే శాపాన్ని మనం ఇంకా అనుభవించకూడదు. ఎందుకంటే మనం విడుదల పొందినటువంటి వారం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. విడిపించబడినటువంటి వారం. ధర్మశాస్త్రం అనేటువంటి కాడి కింద నుంచి మనం విడిపించబడ్డాం. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈ మాటలు వింటున్నటువంటి మీరు మరి 13-14 వచనాలు కలిపే ఉంటాయి కాబట్టి ఈ గలతీ పత్రిక 3వ అధ్యాయం 13 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, ఏ వచనమైనా కానీ యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు శాపమై మరి ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి మనల్ని విడిపించాడు, విమోచించాడు. అలా విమోచించడానికే తండ్రి అయినటువంటి దేవుడు పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యం తెలిసి కూడా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు పంపించినట్టు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అలాగే ద్వితీయోపదేశకాండం 21:13 మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 21 అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు మరి మ్రానుపై వేలాడు ప్రతివాడు శాపగ్రస్తులు అని చెప్పి ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరంటండి? మోషే గారు ప్రవచించారు. మోషే గారు మరి ద్వితీయోపదేశకాండం 21:23 మనం చూసినట్లయితే అక్కడ అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు, వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తులు గనుక నీ దేవుడని యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండానట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతిపెట్టవలెను. హల్లెలూయా. ఏంటంటే వ్రేలాడదీయబడినటువంటి వాడు దేవునికి శాపగ్రస్తుడు అంటండి. మ్రానుపై వ్రేలాడు ప్రతి వాడు కూడా శాపగ్రస్తుడు అంటండి అని ప్రవచించినటువంటి ప్రవక్త ఎవరంటే మోషే గారు ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో. అలాగే మరి ఇంకొకటి ఉంటుంది మనకు మత్తయి సువార్తలో 27వ అధ్యాయం 9వ వచనం మనం చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయము 9వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, అప్పుడు విలువ కట్టబడిన వాని అనగా ఇశ్రాయేలీయులలో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైన 30 వెండి నాణెములు తీసుకొని ప్రభువు నాకు నియమించిన ప్రకారం వాటిని కుమ్మరి వాని పొలము నాకు ఇచ్చిరి అని ప్రవక్త అయినటువంటి ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాట నెరవేరెను. ఇక్కడ చూడాలి ప్రియులారా, ఇవన్నీ కూడా ప్రవచనాలు నెరవేర్పు అనమాట. ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చారు, ఆయన మీద కుట్ర చేసో మోసం చేసో సిలువేశారు అనేటువంటి ఆలోచన మీరు అనుకోవద్దు ప్రియులారా. అంతా కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా దేవుడు జరిగింది ఇదంతా. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 27వ అధ్యాయం 9వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏంటంటే మరి ఇశ్రాయేలీయుల్లో కొందరు ఏంటంటే విలువ కట్టినటువంటి వాని యొక్క మరి ఈ క్రయధనమును అంటే 30 తులముల వెండిని తీసుకుని కమ్రవానికి ఇచ్చారంటండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి విలువ కట్టబడినటువంటి వాని అనగా ఇశ్రాయేలులో కొందరు విలువ కట్టిన వాని క్రయధనమైనటువంటి 30 వెండి నాణెములను తీసుకుని పొలానికి ఇచ్చారని చెప్పి అక్కడ ఒక మాట ఉంది. ఆ మాట నెరవేరింది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాలు మనం చూసినట్లయితే జకర్యా గ్రంథం మరి త్వరగా తీయాలి ప్రియులారా. జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 12-13 వచనాలు మనం చదువుకున్నట్లయితే, మీకు అనుకూలమైన ఎడల నాకు కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. 11 యెహోవా ఎంతో అబ్బురముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞయిగా నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసి తిని. వండర్ఫుల్ కదండి. ఈ సిచ్యువేషను జకర్యా గ్రంథం 11వ అధ్యాయం 11-12 వచనాల్లో ఉన్నటువంటి ఆ మాట మనకి మత్తయి సువార్త 27వ అధ్యాయం 9వ వచనం వచ్చేసరికి అది నెరవేరుతూ ఉన్నదన్నమాట. గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఎంత అద్భుతంగా ఉన్న చూసారు బైబిల్ అంతా కూడాను. అలాగే ప్రవచనాలు నెరవేర్పు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. ఎప్పుడో జకర్యా చెప్పినటువంటి విషయం మరి మత్తయి సువార్త 27వ అధ్యాయం 9వ వచనంలో కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలోనే
ఇంచుమించు 300 సంవత్సరాల చీకటి యుగం అని చెప్పి దేవుడు మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి దాన్ని ఒక ప్రత్యేకంగా మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటుంటాం. కాబట్టి అక్కడ ప్రవచించిన ప్రవక్త యొక్క ప్రవచనాలు కొత్త నిబంధనలు ఎలా నెరవేరుతున్నాయి చూసారా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు చీట్లు పంచివేయబడతా మనం చూస్తూ ఉంటుంటాం. యోహాను సువార్తలో ముందు నూతన నిబంధనలు చూద్దాం మనం. యోహాను సువార్తలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూసినట్లయితే, యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనాలు మనం చూసినట్లయితే, సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగం వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకుని ఆ అంగీ కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపగా అది ఎవరికి వచ్చినో అది దాని కోసరము సీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమతో పంచుకొని నా అంగీ కోసరం సీట్లు వేసిరి అను లేఖనము నెరవేరినట్లు ఇది జరిగెను. ఇందుకే సైనికులు ఇలాగ చేసిరి. ఏంటంటే లేఖనము నెరవేరినట్లు. యోహాను సువార్త 19వ అధ్యాయం 23-24 వచనంలో ఎవరంటండి ఇదంతా చేస్తుంటంట? సైనికులు ఆ వస్త్రాలను పంచుకొని ఆయన అంగీ కొరకు సీట్లు వేస్తూ ఉన్నారు. మరి అది ఈ ప్రవచనం ఎవరు ప్రవచించారు? సరే, ఈ ప్రవచనం నెరవేరాలని చెప్పి జరిగిందంటండి. మరి అసలు ఈ ప్రవచనాన్ని ఎవరు ప్రవచించారు, ఎక్కడ ప్రవచించారు అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలో 22వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 18వ వచనంలో నా వస్త్రములు వారు పంచుకొనిచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అని చెప్పి ప్రవక్త రాజు దావీదు, మరి దేవుని కుమారుడైనటువంటి దావీదు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు గారు అక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 22వ అధ్యాయం 18వ వచనంలో వారు నా వస్త్రమును తమతో పంచుకొని నా అంగీ కొరకు చీట్లు వేసిరి అనేటువంటి ప్రవచనము మరి ఎక్కడ నెరవేరుతూ ఉన్నదంటే యోహాను సువార్త 19వ అధ్యాయం 23వ వచనంలో నెరవేర్చబడతా ఉన్నది. ఎంత అద్భుతం చూసారా ప్రియులారా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక ప్రవచనాన్ని మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పి క్రీస్తు ప్రభువారు మరి చాలా బిగ్గరగా కేకవేశాడంటే, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు చాలా బిగ్గరగా కేకేశారు. చాలా దూరం పడేలాగా బిగ్గరగా అరిశారంటండి. అసలు ఈ ప్రవచనం ఎక్కడ ఉంది? ఇక్కడ నెరవేరుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువు శిలువలో ఈ ప్రవచనం నెరవేర్చబడుతూ ఉంది. అసలు ఈ ప్రవచనం ఎక్కడున్నదని మనం చూసినట్లయితే ఈ మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనంలో ఉన్నటువంటి ఈ ప్రవచనం మరి ఎక్కడ నెరవేర్చబడినటువంటి ఈ ప్రవచనం ఎక్కడుంది? అసలు ఈ ప్రవచనాన్ని ఎవరు పలికారు అని మనం చూసినట్లయితే కీర్తన గ్రంథంలోనే 22వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి. హల్లెలూయా, దావీదు భక్తుడు ప్రవచిస్తున్నాడు ప్రవచనం ఇక్కడ. నా దేవా నీవు నన్ను నేల విడనాడితివి. ఈ ప్రవచనం ఎక్కడ నెరవేరుతూ ఉన్నదంటండి? మార్కు సువార్త 15:34 నెరవేర్చబడతా ఉంది. కాబట్టి ప్రతి ప్రవచనాలు అన్నీ కూడా నెరవేర్చబడటానికే యేసుక్రీస్తు ప్రభువారు మరి ఆయన చిత్తానుసారంగా దేవునికి ఇష్టానుసారంగా మృతి పొందాడంటండి. ఒక లేఖనాల ప్రకారం ఇది జరిగింది. మనం 1 కొరింథీ పత్రికలో కూడా చూడొచ్చు ఈ మాటని. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే అక్కడ దేని వాక్యం జరుగుతుందంటే, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము. అంతేగాని అన్ఎక్స్పెక్టెడ్గా యేసుక్రీస్తు ప్రభువారు సిలువేయబడలేదు ప్రియులారా. ఇవన్నీ కూడా పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు శ్రమ పడవలసినటువంటి ఆ యొక్క ప్రవచనాలన్నీ కూడా ప్రవచించబడ్డాయి. ఆ లేఖనాలన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజున మనం ఆ లేఖనాలు చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారం జరుగుతూ వచ్చినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి లేఖనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు.
మొదటి కొరింథీ 15:3 చూడండి మీరు. అలాగే నా దేవా చెయ్యి ఎందుకు విడదాటివి అని చెప్పేసి మరి దావీదు కీర్తన గ్రంథం 22:1 చెప్తున్నాడు మాట. అదే మాట మార్కు సువార్త 15:34 మనకు కనిపిస్తూ ఉంది, నెరవేర్చబడుతుంది. కొన్ని వందల వేల సంవత్సరాలు అవ్వచ్చు కానీ ప్రవచనం ప్రవచించబడి మరి అబ్రహాంతో దేవుడు చెప్పాడు, ప్రవచనం ఇచ్చాడు, నీ యొక్క సంతానం విస్తరింపజేస్తానని. 75, 85, 95, 100 సంవత్సరం, 100 సంవత్సరాలు వచ్చాక దేవుడు చెప్పిన వాగ్దానం నెరవేర్చబడింది. దేవుడిచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. అది 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 20 సంవత్సరాల, 30 సంవత్సరాల, 50 సంవత్సరాల, అది నీ కౌంట్. దాని మీద కదా ఆధారపడుతుంది. దేవుని మీద ఆధారపడాలి, దేవుడు ఇచ్చేటువంటి దేవుని మీద ఆధారపడాలి, దేవుడు మాట మీద ఆధారపడాలన్నమాట. ఎందుకంటే దేవుడు మాటతోటే సమస్తం సృష్టించాడు. ఈరోజు నిన్ను నన్ను కూడా అటువంటి వ్యక్తులుగా చేయాలని చెప్పి దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి చాలామంది యేసుక్రీస్తు ప్రభువు చాలా శ్రమలు అనుభవించాడండి, బాధలు అనుభవించాడు, అయ్యో అని చెప్పి బాధపడుతూ ఉంటుంటారు. కానీ దయచేసి ఒకసారి గుర్తు చేసుకోండి అమ్మా, ఆయన శ్రమలు అనుభవించింది, లేఖనాలు అనుభవించింది, నీ కొరకు నా కొరకు, ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారమే జరిగినాయి ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కాబట్టి ఈ లేఖనముల ప్రకారమే జరిగినాయి అని చెప్తానికి ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అంతేగాని ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడ ఇది జరిగిపోయిందని అని మీరు అనుకున్నట్లయితే పొరపాటే పడుతున్నట్టు అనమాట. హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా లేఖనము, గుర్తుపెట్టుకోండి. లేఖనం అనగా ప్రవచనము, దేవుడు చెప్పినటువంటి విధంగానే జరిగినాయి తప్ప ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినాయి అని చెప్పి ఎప్పుడు అనుకోవద్దు. దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. నిన్ను నన్ను కూడా మరి ఆ ప్రణాళికలో నడిపిస్తూ ఉంటుంటాడు. ఒక బ్లూ ప్రింట్ వేసాడు దేవుడు నీ జీవితానికి, నా జీవితానికి. దాని ప్రకారమే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి ప్రియులారా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి 2 పేతురు 3:16 చెప్తున్నాడు, వీటిని గూర్చి తన పత్రికలన్నింటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యావిహీనులను, అస్థిరులైనటువంటి వారు తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తన స్వకీయ నాశనములకు అపార్థం చేయుదురు. లేఖనములను అపార్థం చేసుకున్నారని కొంతమంది అలా చేసుకోవద్దు, అలా చేసుకునే స్వకీయ నాశనమే. 2 పేతురు 1:20 చూసినట్లయితే, ఒకడు తన ఊహను బట్టి చెప్పడం వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకున్న వలను. ఊహను బట్టి చెప్పినటువంటి మాటలు కాదు ఇవి ప్రవచనాలు. దావీదు ఊహలో చెప్పలేదు, నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడనాడుతూ అనేటువంటిది ఊహ నుంచి వచ్చింది కాదు. హల్లెలూయా. ఆ ఊహను బట్టి చెప్పడం వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదు. గుర్తుపెట్టుకోవాలి మీరంతా కూడా. యాకోబు 4:6 దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనము చెప్పుతున్నదంటండి. లేఖనము చెప్తున్నది. హల్లెలూయా. యాకోబు 4:5 చెప్తున్నాడు ఆయన మన యందు నివసింపజేసినటువంటి ఆత్మ మస్తర పడినంతగా, అపేక్షించినంతగా లేఖనము చెప్పుచున్నది. వ్యర్థమని అనుకొనిచున్నారా? లేఖనము చెప్తున్నటువంటి దేవుని వాక్యం చెప్తున్నది వ్యర్థమని మీరు అనుకుంటున్నారా? ఎన్నటికీ వ్యర్థం కాదు. దేవుడు ఒక ప్రణాళికతోటి నిన్ను నన్ను నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లెంట్ డేస్లో, ఈ శ్రమ దినాల్లో అసలు క్రీస్తు ఎందుకు శ్రమ పడ్డాడు, క్రీస్తు ఎందుకు సిలువేయబడ్డాడు, క్రీస్తు సిలువలో ఎందుకు 7 మాటలు పలికాడు, ఈ అన్ని విషయాలు కూడా ఒక లేఖనాల ప్రకారమే జరిగినాయి తప్ప ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించుకోకుండా జరిగినాయి అనుకోవద్దు. యాకోబు 2:23 చూసినట్లయితే, అబ్రహాము దేవుని నమ్ముని అదే అతను నీతినిగా ఎంచబడెను అనేటువంటి లేఖనము నెరవేర్చబడెను. హల్లెలూయా. లేఖనము నెరవేర్చబడినంటండి. యాకోబు 2:8 మాట ఉంది, మెట్టుకు నీ వలె నీ పొరుగువాన్ని ప్రేమించుమనేటువంటి లేఖనములో ఉన్నట్టి ప్రాముఖ్యమైనటువంటి ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించువారవుదురు. మీరు ఎప్పుడు ప్రవర్తిస్తారంటే, ఎప్పుడుగా బాగుగా ఉంటారంటే లేఖనంలో ఉన్నటువంటి మాటలు నెరవేర్చినప్పుడు, లేఖనంలో ఉన్నటువంటి మాటల ప్రకారం జీవించినప్పుడు మాత్రమే మరి మనం బహుగా జీవించినటువంటి వాళ్ళు అవుతాంట. 2 తిమోతి 3:16 చూసినట్లయితే, దైవజనుడు సన్నద్ధులే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉన్నట్లు దైవావేశం వలన కలిగినటువంటి ప్రతి లేఖనము. ఈ లేఖనం ఎలా వచ్చాయంటండి? దైవావేశము కలిగినటువంటి ప్రతి లేఖనము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. 2 తిమోతి 3:14 మనం చూసినట్లయితే, యేసుక్రీస్తును అందించవలసినటువంటి విశ్వాసం ద్వారా రక్షణార్థమైనటువంటి జ్ఞానం నీకు కలిగించటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండే నీ వెరుగుదువు గనుక. పరిశుద్ధ లేఖనములు. ఎటువంటి లేఖనములు అంటే పరిశుద్ధ లేఖనములు. బాల్యము నుండే, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకును అని చెప్తున్నటువంటి దేవుని వాక్యం ప్రకారం
దేవుని వాక్యాన్ని గుర్తు చేసుకోవాలి. 1 తిమోతి 5:18 నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయవద్దని లేఖనము చెప్తున్నది, పనివాడు జీతానికి పాత్రుడు. హల్లెలూయా. ఇవన్నీ మాటలు ఎక్కడి అంటే లేఖనముల నుంచి వచ్చినటువంటి మాటలు, లేఖనంలో ఉన్నటువంటి మాటలు. గలతీ 3:22 చూసినట్లయితే యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా కలిగిన వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు లేఖనము అందరినీ పాపములో బంధించెను. చూస్తారా ప్రియులారా? గలతీ 3:8 దేవుడు విశ్వాసం మూలంగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూసి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడుదురని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించెను. చూసారా? లేఖనము అనేటువంటి మాట చాలా అద్భుతమైనటువంటి మాట ప్రియులారా. 1 కొరింథీ 15:4 చూసినట్లయితే లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను, లేఖనముల ప్రకారం సిలువ వేయబడెను, లేఖనముల ప్రకారం లేపబడెను, లేఖనముల ప్రకారమే దేవుడు పునరుత్థానుడయ్యాడు. లేఖనాల ప్రకారమే యూదా మరి యేసుక్రీస్తు ప్రభువుని అప్పగించాడు. లేఖనాల ప్రకారమే ప్రతిదీ జరిగింది తప్ప అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా జరిగిందైతే కాదు సిలువ కార్యం. కాబట్టి లేఖనముల ప్రకారం 3వ దినమున లేచాడంటే 1 కొరింథీ 15:4 హల్లెలూయా. 1 కొరింథీ 15:3 నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడను. దేవుడు మృతి పొందటము, సమాధి చేయబడటం, తిరిగి లేవటం, ఇవన్నీ కూడా లేఖనాల ప్రకారమే జరిగినాయి ప్రియులారా. అన్ఎక్స్పెక్టెడ్గా అనుకోకుండా ఏది జరగలేదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అలాగే మరి రోమపత్రిక 16:25 చూసినట్టు సమస్తమైన అన్యజనుల విశ్వాసములకు విధేయులగినట్లు అనాది నుండి రహస్యంగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడినటువంటి మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడుచున్నది. లేఖనముల ద్వారా. దేవునికి స్తోత్రం. అందుకే రోమ 15:4 ఏలైనగా ఓర్పు వలన, లేఖనం వలన, ఆదరణ వలన మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు రాయబడినవన్నీ మనకు బోధ కలిగి నిమిత్తం రాయబడి ఉన్నవి. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి వచనం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. రోమ 10:11 ఏమనగా ఆయన యందు విశ్వాసముంచువాడెవడో సిగ్గుపడటం లేఖనము చెప్పుచున్నది. ఆయనది విశ్వాసముంచువాడెవడో వాడు సిగ్గుపడటంట లేఖనం చెప్తుంది, దేవుని వాక్యం చెప్తుంది. ఈ మాటలు వెంటనే ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, నువ్వు సిగ్గుగా భావిస్తున్నావా? సిగ్గుపడవంట దేవుని లేఖనం ప్రకారం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి రోమా 1:4 దేవుడు ఒక మాట చెప్తున్నాడు. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమై ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందుగా వాగ్దానం చేశాను. ఈ లేఖనాలను కూడా ముందుగానే వాగ్దానం చేయబడను. అపొస్తలుల కార్యములు 18:28 చూసినట్లయితే యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగా గట్టిగాను ఖండించుతూ వచ్చాను. లేఖనాన్ని ఎత్తిబట్టి మాట్లాడాడు పౌలు ఎక్కడ ప్రసంగించినా కూడా. అపొస్తలుల కార్యం 18:24 చూసినట్లయితే అలెగ్జాంద్రియ వాడిన అపోల్లోను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చిన అతడు విద్వాంసుడును లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. లేఖనాల యందు ప్రవీణుడై ఉండే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అలాగే అపొస్తలుల కార్యం 17:3 నేను మీకు ప్రచురం చేయి యేసే క్రీస్తు అయ్యున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములను ఎత్తి విప్పు చెప్పుచు. లేఖనం అనగా దేవుని వాక్యం, ఇందులో ఉన్న దృష్టాంతాలను ఎత్తి విప్పు చెప్పాలంటాడు. హల్లెలూయా. అపొస్తలుల 15:28 చూసినట్లయితే సమాజ మందిరములలో ప్రతి విశ్రాంతి దినమున మోసే లేఖనములు చదువుట వలన మునుపటి తరముల నుండి అతడు మరి నియమమును ప్రకటించువాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. పిల్లలు, ఈ విధంగా లేఖనాల గురించి చాలా విషయాలు ఉన్నాయి. మరి రాత్రి ప్రేయర్ అయింది కాబట్టి నేను ఈ వాక్యాన్ని ఇంతతో ముగించాలనుకుంటా ఉన్నాను. సాయంత్రం ఇదే అంశం మీద క్విజ్ కూడా ఉంటుంది. మరి రాయండి మీరు అందరూ కూడాను. మరి ప్రతిదీ కూడా ఒక లేఖనం ప్రకారం జరిగింది. నీ జీవితం, నా జీవితం కూడా దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఊహల్లోంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు. మనం దేవుడు తలంపులోంచి ఒక ప్రణాళికాబద్ధంగా తల్లి గర్భంలో రూపించబడకముందే దేవుడు నన్ను చూశాడు. ఒక లేఖనం ప్రకారం మనం పుట్టి ఉన్నాం. ఒక లేఖనం ప్రకారం మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చి ఉన్నాం. కాబట్టి ఒక లేఖనం ప్రకారం మనం జీవించాలి, దేవుని నామాన్ని మహింపరచాలి. అటువంటి భాగ్యం ఈ వాక్యం వినిసిన వారందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. స్తోత్రం దేవా. లేఖనాల గురించి, వాటి నెరవేర్పు గురించి, నువ్వు పడిన శ్రమల గురించి
ఎంతో అద్భుతమైనటువంటి వాక్యాన్ని నాకు మాకు ఇచ్చి అందరైతే విన్నారో వాళ్ళని దీవించమని, విత్తబడిన వాక్యం వ్యర్థంగా ప్రతి హృదయంలో నాటబడి ఫలించిపోజేయమని యేసునామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.